పార్టీ తీసుకొస్తున్నటువంటి వాదన. అయితే దీంట్లో ఎంత మేరకు వాస్తవం ఉంది ఏంటి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఇప్పటివరకైతే పెన్షనర్స్ అయితే ఎవరు కూడా మాకు వచ్చేటువంటి పెన్షన్ ఆగిపోయింది, లేదా మా పెన్షన్ నుంచి మా పేర్లు తొలగించారు అని. ఎందుకంటే కొన్ని లక్షల మంది పేర్లు కింద తొలగిపోయినటువంటి పరిస్థితి ఉంటే గగ్గోలు పెడతారు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నేను అనుకుంటాను అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు, తగ్గించేటువంటి సాహసం చేస్తారు ప్రభుత్వం అని నేను అనుకోవటంలా. అయితే ఈ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఒక కీలకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోబోతుందండి. అదేంటి అని అంటే, వీళ్ళు ఏం చెప్పారంటే, వైసీపీ ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఒక పెన్షన్ ఇచ్చారు. భర్త భార్య ఇద్దరు వృద్ధులు అనుకోండి, వాళ్ళల్లో ఒకరికే పెన్షన్ ఉండేది. ఆ విధంగా ఒక కుటుంబంలో వితంతు పెన్షన్ ఉంటే ఇంకొక ఈ, ఆ, ఆ, వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ లేదు. ఇలాగా కొంత అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్పారంటే ఒక ఇంట్లో ఎన్ని పెన్షన్లు అయినా ఇస్తాం అని హామీ ఇచ్చారు. అందుకని ఈ 8 నెలల కాలంలో ఎక్కడెక్కడ ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇదిగో పెన్షన్ కావాలి పెన్షన్ కావాలని అప్లికేషన్లు ఇచ్చినటువంటి పెద్ద గుట్లుగా పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా మాకు పెన్షన్లు వస్తాయని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది, కొత్త పెన్షన్లు రావటంలా. ఇంకా ఎన్నాళ్ళు చూడగలరు? ఇంకో చూస్తారు ఒక 3 నెలలు 4 నెలలు. ఆ తర్వాత ఇదే ఎమ్మెల్యేల మీద ఏంది మా పెన్షన్ ఇస్తా అన్నారు ఈ లేదని ఒక తిరుగుబాటు వచ్చేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది పర్సనల్కి సంబంధించినటువంటి లబ్ధి వ్యవహారం కాబట్టి ఆ విషయంలో మరి ఇబ్బంది ఎదుర్కొంటుందని నేను ఒకసారి అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరావు గారు, మీరు పెన్షన్లే ఇస్తారా వీళ్ళకి, ముందర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా? అటు పార్టీలో అంతర్గతంగానూ ఇబ్బంది ఉంది, ఈ బయట ఏమో జనం చూస్తేమో పెన్షన్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క జీవీ రెడ్డి లాంటి వాళ్ళు కంట్లో నలుసు చెవిలోని జోరీలాగా వాళ్ళు వచ్చి మేము పార్టీకి విధేయులమే అని చెప్పి ట్వీట్లు పెడతారు, మరోపక్క బడ్జెట్ మీద మళ్ళీ కామెంట్లు పెడుతూ ఉంటారు. ఏంటి సార్ ఇది? ఎందుకని అంతర్గత సంక్షోభాన్ని అధిగమించలేకపోతుంది తెలుగుదేశం? వాసుదేవన్ గారు, 99 టీవీ మీ ప్రేక్షకులకి, అలాగే మీకు జ్వాలాపురం వెంకటేశ్వర గారికి, అలాగే సైదా గారికి, కృష్ణాంజలి గారికి, తిరుత్తల వేణుగోపాల్ గారికి నమస్కారాలు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థులుగా నిలబడిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించుకుంటున్న వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు పెన్షన్లు అనేవి చాలా రెడ్డియర్ గా పెట్టుకొని చాలా పకడ్బందీగా శాస్త్రీయంగా చేస్తున్నాం. మెయిన్ 30 లక్షల పైన పెన్షన్లు బినామీ పేర్ల మీద ఉన్నాయి. చాలా మంది డబుల్ పెన్షన్లు ఇంట్లో రకరకాలుగా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత చాలా వరకు తొలగించారు. వాలంటీర్లు గతంలో చేసిన పెన్షన్ల వ్యవహారం పైన బయటపడింది కాబట్టి దాని మీద స్క్రూటినీ చేశారు, శాస్త్రీయంగా సర్వే చేశారు. కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోమని చెప్పి నెక్స్ట్ మంత్ నుంచి వాటికి అవకాశాలు ఇస్తున్నారు, కొత్త పెన్షన్ కూడా ఇస్తారు. సో దీన్ని ఏవి కూడా నిలపడానికి లేదు, నిలపకుండా చేస్తాం. అయితే మీరు పెట్టిన అంశాలు ప్రధానంగా పోసాన కృష్ణమురళి వ్యవహారం. పోసాన కృష్ణమురళి వ్యవహారం పైన రైల్వే కోడ్ పోలీసులు కానీ ఆసుపత్రుల వ్యవహారాలు కానీ దిగ్భ్రాంతి కలిగించే అంశాలు పెట్టారు. నాకు గుడ్డు నొప్పి అని, క్యాన్సర్ అని సినిమా డ్రామాలు వేసారు అక్కడ. అవి చూస్తే నిజంగా నవ్వుకోవాల్సి వస్తుంది. చిరయ్య గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఇవన్నీ ఫేక్ అని తెలియంది. సో ఇవన్నీ కూడా ఎవరో సజ్జల రామకృష్ణ గారు రాశారని, సజ్జల భార్గవ్ గారిని వైరల్ చేశారని, ఈ వీడియో నా వల్ల కాదు కానీ అంటే నేను అంటే సార్ ఇదంతా చౌదరి గారు ఆయనే ఇచ్చాడా, లేకపోతే మీ పోలీసులు రాసి ఇచ్చేస్తే సంతకం పెట్టమని బెదిరిస్తే సంతకం పెట్టాడా? అంటే అలానే బయట డౌట్స్ ఉన్నాయి. అందుకని ఆయన చదువుకున్న వ్యక్తి, ఒక సినిమా డైరెక్టరు, ఒక సినిమా డైలాగ్ రాసే వ్యక్తి. ఆయన ఒకరు చెప్తే వింటాడా? ఒకరు దెబ్బైతే తినమంటే తింటాడా? నాకు తెలిసి అంత చదువుకున్న వ్యక్తి ఆ విధంగా చేస్తాడు అనుకోలే. తన పర్యవేక్షణలోనే తను చెప్పిన విధానం పైన ఏదైతే స్క్రిప్ట్ రాసి ఇచ్చారో ఆయన స్పష్టంగా దాన్ని వ్యక్తపరిచారు. దాన్ని కాకపోతే ఎవరు వైరల్ చేశారని వాళ్ళ మీద నెట్టారు. ఆయన మీరు చెప్పారని, నేను చెప్పారని, ఇంకోరు చెప్పారని వింటారా? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, సినిమా డైరెక్టర్ లాంటి వ్యక్తి, ఎన్నో సినిమాలు తీసిన వ్యక్తి. సో చదువుకున్న వ్యక్తి అలా బిహేవ్ చేయటం వల్ల తన తప్పు తానెత్తిన ఎత్తేసుకోవడం కాకుండా ఈరోజు ఆ సమస్యల్లో చుడుకుండా తగులుకున్నాడు. అలాగే ఈరోజు సిబిఎన్ గారు, అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వేదిక మీద కలవడం శుభసూచకం. దీంట్లో ప్రపంచ చరిత్ర రాసిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకావిష్కరణ అద్భుతమైన పుస్తకం అండి. ఎందుకంటే దానికి సంబంధించి ఆయన పోస్టింగ్స్ ఫేస్బుక్ లో చూస్తున్నాం. నిజంగా దగ్గుపాటి గారు ఒక ఎన్సైక్లోపీడియా. ఇదేదో ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని ఆరాధించి ఆకాశానికి ఎత్తడం కాదు, ఎంత కష్టపడ్డారు ఆ పుస్తకాన్ని
బయటికి తీసుకురావడానికి డిడే ఒక వెరీ గుడ్ పుస్తకం ఎక్సర్సైజ్. రాయడం అనేది అది ఒక పుస్తకం రాయడం అనేది ఒక మంచి మిత్రుడితో సమానం. పుస్తకాల గురించి చాలా గొప్పగా చెప్పగలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పుస్తకం అనేది ఒక మంచి స్నేహితుడు సమానం. పుస్తక అధ్యయనం అనేది ప్రపంచీకరణ మానవ వేద పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా మంచి సాంప్రదాయం. ఈ వేదిక మీద కలవడం శుభసూచికం. అయితే ఈరోజు నో ప్లేన్ జోన్ కింద తీసుకురావడం తిరుమల తిరుపతి దేవస్థానం పైన బిఏనాయుడు గారు మంచి సాహసం చేశారు. ప్రజలందరూ కూడా భక్తులు వ్యక్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ హైట్ లో అనేక సార్లు విమానాలు పోయాయి. అది ప్రాబ్లం గా ఉంది. ఆగమ వైశాఖ శాస్త్రం ప్రకారం తప్పు. ఈ విధానం పైన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రేఖ రాయడం, దానిపైన సీఎం గారు చెప్పడం, ఇమీడియట్ గా చర్య తీసుకోవడం అనేది మంచి అభిప్రాయం. దీని గతంలో మంది చాలా మంది చెప్పారు కానీ ఆశలు తీసుకురావాల. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యాయి. మెయిన్ ఐఏఎస్ ఐపీఎస్ లో ఏ విధంగా తయారయ్యారు. ఐపీఎస్ గా ఉన్న సునీల్ గారు ఎందుకు ఇంత లేట్ చేశారండి సునీల్ గారి విషయంలో? అంటే వేరే పనులు ఏమైనా వచ్చినాయా మధ్యలో అడ్డుపడ్డాయా? లేదు సార్, ఆధారాలు వెతకడం కోసం టైం పట్టింది. 2024 జార్జియా పర్యటన చెప్పి దుబాయ్ వెళ్ళడం, 2023 ఈఈకే 525 ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్తానని రాష్ట్ర ప్రయాణం చేశారు. అది ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. ఇటువంటి విచారాలను తెలియడం కోసం అలాగే 2023, 28, 28న 525 హైదరాబాద్ టు దుబాయ్ వెళ్ళారు. ఈ పరంగా పూర్తిగా ప్రభుత్వ పర్మిషన్ లేదంట. అదేవిధంగా డిసెంబర్ 2022 14న నుంచి 19 వరకు జార్జియా పేరుతో దుబాయ్ పర్యటన చేశారు. ఇది రెండోసారి. 2021 అక్టోబర్ హైదరాబాద్ అని చెప్పి దుబాయ్ నుంచి యూకే యునైటెడ్ కింగ్డమ్స్ కి వెళ్ళారు. అది ప్రభుత్వం దీని కూడా పర్మిషన్ ఇవ్వాల. ఇలాగా డిసెంబర్ 2017 నుంచి జనవరి 2024 వరకు యుఎస్ వెళ్ళారు. దీన్ని చూస్తే ఇంకా ఆశ్చర్యం. యుఎస్ పేరుతో యునైటెడ్ కింగ్డమ్ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే చౌదరి గారు, మీరు చేసిన అభియోగాలు వేరు, చివరికి ఆయన విమాన పర్యటనలో లోపాలను పట్టుకుని దాని కింద సస్పెన్షన్ ఏంటండి? లేదు సార్, అది పోయింది ఏంటంటే ఎందుకు పోయాడు దీనిపైన స్పష్టమైన అవగాహన ఉంది. ఎవరి ఆశయ నిర్వహణ కోసం పోయాడు అనే పైన కూడా కొంత డిస్కస్ జరుగుతుంది. రైట్, మళ్ళీ వస్తాను చౌదరి గారు. మీరు అన్ని టాపిక్స్ టచ్ చేశారు. ఒకసారి బాజీ గారి దగ్గర. బాజీ గారు, పెన్షన్ల వ్యవహారం నిజమేనా? వైసీపీ కావాలని రాద్దాంతం